ప్రజెంట్ బయట కూర్చున్నా. ఇప్పుడే మా ఇంటి దగ్గరికి ఆర్డర్ అయితే వచ్చింది. కారు ఉంది బయట. మా మేడం చూడండి 100% నాకు ఖాళీ అవుతుంది అనుకుంటున్నా. బయటనే కూర్చున్నా, చూద్దాం చేస్తుంది. నేను చెప్పానా లేదా చేసింది. ఒకటొకటి ఇంకా చాలా వస్తాయి చూడండి ఆర్డర్లు. ప్రజెంట్ అయితే ఇది ఇంకా స్టార్ట్ అవుతాయి. ఓకే, నైట్ పడుకునేంత వరకు ఒకవేళ నేను 11 గంటలప్పుడు పోయి పడుకున్నానా అప్పుడు నాకు ఖాళీ అవుతుంది. మా మేడం హుసేన్ బయట ఆర్డర్ వచ్చింది తీసుకురాండి. చెప్పలే ఆర్డర్ వచ్చింది అద్దా. ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఈరోజు అన్ని ఆర్డర్లే అనమాట. ఆర్డర్లే ఈరోజు సంపుతుంది మా మేడం. నన్ను చూడండి ఏం ఫుడ్ ఇచ్చిందో చూపిస్తాను. మా ముగ్గురు పెద్ద ప్లేట్ ఇచ్చారు. ఇది మా ముగ్గురికి అనమాట. ఫుడ్ సూపర్గా ఉండేది అనమాట. ఇదే అనమాట గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటుంది. ఫుడ్ బాగున్నప్పుడు మొత్తం ప్లేట్ ఖాళీ ఎంకలంగా చూడండి పక్కన పెట్టేసిన. అదే ఫుడ్ బాగాలేనప్పుడు అయితే కనుక పస్తులు ఉండడము లేదా ఇంకా ఫుడ్ కొంచెం దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవడం ఇలానే ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ అంటే. థ్యాంక్ యూ నూర్ సిస్టర్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోకి స్వాగతం. ఈరోజు అయితే మార్నింగ్ ఫుడ్ వచ్చింది. ఏం ఫుడ్ వచ్చిందో చూపిస్తుంది చూడండి. షాక్ అవుతారు ఫుడ్ ఏమొచ్చిందో చెప్తే. చూడండి ఇదే అనమాట మన ఫుడ్. 4 గుడ్లు. ఇది చూడండి పెద్ద కుబూసులు. ఈ కుబూసులు తినని తెలిసి మా పని మనిషి ఇదే ఇచ్చాంటది. ఎందుకంటే మా పని మనిషి నా మీద ఎందుకో కోపంగా ఉంది. ఏం చేద్దాం, ఈ 2 కుబూసులు వాడు తినడు, నేను తినను. ప్రజెంట్ అయితే మనం 2 గుడ్లు తీసుకున్నాం. ఈ మా ఫ్రెండ్ కానీ పెడదాం. ఈ ప్లేట్ వచ్చేసి మా ఫ్రెండ్ కానీ సంబంధించిన సెటప్. ఇక్కడ చూడండి నేను తిన్నది ఇతను కూడా ఎత్తున్నాడు. సో అది ఇప్పుడు ప్రజెంట్. అండ్ అలానే నేను కూడా 3 గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నా. అయిపోయినాయి మన గుడ్లు. ఇవి వచ్చేసి మన గుడ్లు 3 ఉడికేసినాయి. ప్రజెంట్ అయితే మన టిఫిన్ ఇదే. ఈ 5 గుడ్లు మన టిఫిన్ ఈరోజు. అలానే టీ చేసుకుంటున్నా. టీ తాగేద్దాం అనేసి టీతో పాటు గుడ్లు తినేస్తాను, పని అయిపోతుంది. అండ్ అలానే పీనట్ బటర్ ఉంది కదా, మనకి పీనట్ బటర్ కూడా రెడీ చేసుకుంటాను. అందుకనే చూడండి పీనట్ బటర్ బ్రెడ్ తెచ్చుకొని పెట్టుకుని సరిపోయింది. మంచిగా ఇప్పుడు అది తింటా ఉండొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు టీ కలుస్తుంది. మీరు నా ముందు వీడియో చూసినాక ఈ టీ కాకపోతే ఇట్నే పెట్టాను అనమాట వీడియో. టీ ఇట్లా చేసుకోవాలని చెప్పినా కదా మీకు. సో ఆ వీడియో మా మేడం చూసింది అనమాట. కోవిడ్లో మా మేడం చూసి నేను అది ఇచ్చినా కదా మీకు, అది ఎందుకు వాడతలేరు అని అన్నదనమాట. అంటే నేనేం చేయాలా, అది మాకేమి ఇవ్వలేదు మామ నువ్వు అని అన్న. ఆ రోజు ఏంటంటే నేను వీడు కింద పనుకున్నాడు కదా, ఇద్దరం డ్యూటీకి వెళ్ళింటే ఇంకొకన్నాడు కదా దుబ్బోడు, ఇంకొకన్నాడు అనమాట మా రూమ్లో దుబ్బోడు. వానికి ఇచ్చిందనమాట మా పని నుంచి తెచ్చి. వాడు అప్పుడు ఇంటికి పోయే సిచ్యువేషన్ అనమాట. వాడు అది తీసుకొని వెళ్ళిపోయాడు. అది కొత్త తీసుకొని వెళ్ళిపోయాడు అంత ఇంటికి. అదే జరిగింది. ఇప్పుడు చూడండి మా మేడం అయితే నాకు తెలియదు, వానికి తెలియదు. దుబ్బ నుంచి జాయిన్ మా పని నుంచి. ఇంకా ఏం చేద్దాం, వాడితే వెళ్ళాడంట. నెక్స్ట్ టైం నుంచి కోవైట్లో గుడ్ల బ్రాండ్ మార్చేయాలి. నేను తెచ్చుకున్న గుడ్ల బ్రాండ్ మార్చేయాలి. నేను గ్రీన్ కలర్ డబ్బా తెచ్చుకున్నా. చూడండి ఒక్కొక్కరో బాగా వస్తాయి, ఒక్కొక్కరో బాగా రావు. మొత్తం పగిలిపోతున్నాయి. ఏంటంటే మంచిగా ఉడుకుతలేవు. ఇది చూడండి ఇప్పుడు మా పని వేసి ఇచ్చింది బాగా వచ్చినాయి. ఇది నాది ఒకటి బాగా వచ్చింది. 2 చూడండి పోయినాయి. సగం బాగా ఉడికిపోయినాయి. అవి ఎందుకు అర్థమైతే లేదు. గుడ్లు పోయినాయి అర్థమైతే లేదు, ఏం అర్థమైతే లేదు. గుడ్లు మార్చేయాలి బ్రాండ్. ప్రజెంట్ అయితే మన కాఫీ కూడా రెడీ అయిపోయింది. సారీ టీ కూడా రెడీ అయిపోయింది. బా 3 పూట్ల టీ తాగి బతికేయచ్చు, అన్నం లేకున్నా ఏం లేకుండా. సూపర్. ప్రజెంట్ చూద్దాం ఏమైనా డ్యూటీలు పడతాయో పడవో. ఇప్పుడే మంచిగా స్నానం చేసిన అనమాట. స్నానం చేసి ప్రజెంట్ మసీద్కి వెళ్తున్నా. ఈరోజు వచ్చేసి ఫ్రైడే. సో నమాజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత కలుద్దాం. ఓకే, మసీద్ దగ్గరికి అయితే వచ్చేసిన. మా నుంచి డ్యూటీ కూడా ఏం పర్లే. ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా చెప్తుందేమో మా మేడం. ఏమన్నా ఎండ సంపిస్తుంది చూడండి. చలికాలం నైట్ అయితే చలి స్టార్ట్ అవుతుంది. తెల్లవారితే కనుక మళ్ళీ మొత్తం ఎండ చంపుతుంది. ఇలాగైతే ఉంది. ఇప్పుడే నమాజ్ కూడా అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నా. ఏమో ఈరోజు అసలు డ్యూటీనే పడదు. మ్యాక్సిమం ఫ్రైడే అయితే డ్యూటీ పడదు అనమాట. ఈరోజు మధ్యాహ్నం మాకు ఫుడ్ అయితే వస్తుంది. మా మేడం చూడండి బయట నుంచి అయితే ఆర్డర్ చేస్తారు ఫుడ్. దగ్గర 50 దినార్లు 80 దినార్లు అట్లా అవుతుంది అనమాట ఫుడ్ ఆర్డర్ పెడితే. అంటే 20 నుంచి అంత పైన పెడతారు డబ్బులు. ఈరోజు ఫ్రైడే రోజు తిని, ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వస్తారు ఇప్పుడు మధ్యాహ్నం. అందుకు చూద్దాం, చూడండి చూపిస్తా ఎంత ఫుడ్ పెడతారో, ఎంత ఆర్డర్ పెడతారు అనేసి. ఓకేనా. ప్రజెంట్ బయట కూర్చున్నా. ఇప్పుడే మా ఇంటి దగ్గరికి ఆర్డర్ అయితే వచ్చింది. కారు ఉంది బయట. మా మేడం చూడండి 100% నాకు ఖాళీ అవుతుంది అనుకుంటున్నా. బయటనే కూర్చున్నా, చూద్దాం చేస్తుంది. నేను చెప్పానా లేదా చేసింది. ఒకటొకటి ఇంకా చాలా వస్తాయి చూడండి ఆర్డర్లు. ప్రజెంట్ అయితే ఇది ఇంకా స్టార్ట్ అవుతాయి. బీభత్సంగా వస్తాయి ఆర్డర్లన్నీ. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయినాయి.
ఇంకా భయంకరంగా వస్తూనే ఉంటాయి చూడండి, ఆర్డర్లు వస్తూనే ఉంటాయి ఈరోజు మొత్తం ఇచ్చొస్తాయి. చూపిస్తా చూడండి, మొత్తం ఆర్డర్లు అన్నీ నాకు చెప్తారు. ఇట్లా చూస్తూ ఉంటా. అలా ఆడ మాది ఎదురుగా మా రూమ్ తెలుసు కదా, మా రూమ్ ఎలా ఉంటుందో. సో ఎవరైనా పని మనసు ఉందో పిలిస్తే ఈ నుంచి ఇట్నే అయిపోతా. ఎందుకంటే బయట కూర్చోనంటే ఆర్డర్లు నాకు తెలుసుగా, మేడం కాలు ఎత్తనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. పని మనసులు చెప్పదు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేట్లు వస్తాయి ఫుడ్. ఇప్పుడు చూడండి చూపిస్తా, భారీ ప్లేట్లు వస్తాయి ఫుడ్ ఫ్రైడే ఇంట్లో. ఎందుకంటే చుట్టాలు వస్తారనమాట మా ఇంటికి, అందరూ వస్తారు. అందరూ మా ఇంట్లోనే ఫ్రైడే పార్టీ అనమాట మా ఇంట్లో. కోవేటిలలో ఇవి కోవేటిలలో పార్టీలు బాగా జరుపుకుంటారు అనమాట కోవేటి వాళ్ళు. ఫ్రైడే లేనాక వీళ్ళే ఎవరింటికి వెళ్తారు, లేనాక వాళ్ళే ఇంటికి వేస్తారు. అటగా ప్రతి ఒక్కరు మా ఇంటికి వస్తారు. వీళ్ళు రేపు వెళ్ళిపోతారు. అట్లుంటుంది వ్యవహారం. చూపిస్తుంది చూడండి క్లారిటీగా మీకైతే. ఓకే మళ్ళీ ఆర్డర్, కూరగాయల ఆర్డర్. इधर एक ही बैग? हाँ ठीक है, हाँ ठीक है. ఇదన్నమాట ఆర్డర్ వచ్చింది ఇప్పుడే. ఓకే ఇప్పుడు డెలివరీ ఎత్తుకొచ్చాను కదా ఆయన అయితే. ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు అనమాట డెలివరీ నీకు. సో ఆయన బయట కూర్చున్నా దాదాపు వచ్చింది మీ ఇంటికి తీసుకొని పోతారు అంటాడు. ఎందుకంటే ఇంకా అందరికీ ఆర్డర్లు నేనే ఇంట్లో తెచ్చి పెడతాను కాబట్టి తెలుస్తుంటుంది వాళ్ళకి. గుర్తుపెట్టుకుని మరి అది నన్ను వెళ్తుంటారు. కోవిడ్కి వచ్చింది కార్ డ్రైవింగ్ చేసే కాదు, ఆర్డర్లే నీకు. నాకు తెలుసు. అలానే ఇక్కడ పరిస్థితి నాకైతే. వచ్చిన 9 నెలలు కూడా నేను ఖాళీగా ఉన్నాయి కదా, ఇదే చేస్తాను. బయట కూర్చుంటా, ఆర్డర్లు వస్తాను, ఇంట్లో ఇస్తాంటా. అదే మా మేడం ఖాళీ అవుతుంటుంది. ఖాళీ అయితే ఉంచలేలే, చూద్దాం. ఇంకా చూపిస్తాడు చూడండి, ఇది రెండోది. ఇంకా వస్తాయి చూడండి, చూపిస్తా. ఈరోజు మొత్తం ఎన్ని ఆర్డర్లు ఇస్తానో చూపిస్తాడు చూడండి ఇంట్లో. అండి ఇప్పుడే పండుగ వచ్చింది తలాబద్రి. మా మేడం నాకే కాల్ చేస్తుంది చూడండి. సరే 100% నాకే చేస్తుంది మా మేడం, నమ్మకం చేస్తుంది. చూస్తా. అది ఆడంది కార్ వచ్చి ఆడ ఆపుకున్నాడు. చూద్దాం మా మేడం కాల్ చేస్తుందో చేయదో. మళ్ళీ చేస్తుంది, చేసింది 100% చేసింది మా మేడం. ఇంకొక ఆర్డర్ చేస్తుంది అన్నా, చేసింది. నమ్మకం నాకు చేస్తుందని మా మేడం. ఓకే ఇదే అనమాట ఆర్డరు. ప్రజెంట్ అయితే ఇదే ఇంట్లో ఇవ్వాలి. ఆర్డర్లే ఈరోజు సంపుతుంది మా మేడం నన్ను. ఇది ఎన్నోది ఇచ్చాను లోపల కౌంట్ చేసుకోవడం కూడా మర్చిపోయాను అబ్బా. మూడోదేమో. మూడేలే. ఇంకా వస్తాయి చూపిస్తా. మొత్తం ఆర్డర్లు ఇచ్చేది ఉంటుంది చూడండి, 100% ఇతను. ఇంకా చాలా వస్తాయి. సాయంత్రం ఈరోజు నైట్ పడుకునేంత వరకు. ఒకవేళ నేను 11 గంటలప్పుడు పోయి పడుకున్నానా, అప్పుడు నాకు ఖాళీ అవుతుంది మా మేడం. హుసేన్ బయట ఆర్డర్ వచ్చింది తీసుకురాంటది. చూద్దాం. ప్రజెంట్ అతను వెళ్ళిపోతున్నాడు, డెలివరీ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు వస్తాయి ఇంకా పెద్ద పెద్ద ప్లేట్లు వస్తాయి. అన్నీ ఇప్పుడు అన్నీ ఫుడ్డే అనమాట. మళ్ళీ ఇవి ఏంటే కాదు, అన్ని ఫుడ్ ఐటమ్సే చాలా వస్తాయి బాబోయ్. ఇప్పుడు ఉన్నాయి కదా, మా రూమ్లో ఉన్నాడు, ఒక కారు ఉన్నాడు కదా, వానికి కాల్ చేయరు. ఇంట్లో పని మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వదు. ఓన్లీ నాకే ఎత్తుంది మా మేడం. అది ఎందుకో అర్థం కాదు. ఒకవేళ మా రూమ్లో ఇంకోటి దుబ్బు ఉంటాడు కదా, వాడికి కూడా చెప్పదు అనమాట, నాకే చెప్తుంది. వాడి అమ్మ ఆ పైకి. ఇప్పుడు మా మేడం ఏంటంటే కింద పెట్టినదు, పైకి తీసుకొని ఉంటుంది. ఇటుకే పైన తెచ్చి తాపల దగ్గర పెట్టి పోంటుంది. ఆ స్టెప్స్ ఎక్కి దిగాలంటే అబ్బా. ఫ్రైడే రోజు చుక్కలోకి వస్తాయి నాకైతే, కానీ డ్యూటీ ఏం పడదు, చుక్కలో పడతాయి. ఈ విషయంలో వచ్చేసి మా మేడం ఖాళీ చేసేది చూపిద్దాం అనుకుంటే ఎట్లా చూపించాలి, నా దగ్గర ఇంకో ఫోన్ లేదు. ఆ ఫోన్ ఉన్నాయి, దాంట్లో ఇండియా సిమ్స్ ఉన్నాయి. అవి తీస్తే మళ్ళీ ఫోన్పే ఇవన్నీ పోతాయి అంటున్నారు. సో అందువల్ల తీస్తలేదు మా మేడం ఏమో. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న ఫోన్కి వేస్తుంది మా మేడం కాల్. మా మేడం కాల్ చేసి చూపిస్తే బాగుంటుంది కదా మీకు. మా మేడం కాల్ చేసినప్పుడల్లా నేను వీడియో కట్ చేయాలి, మా మేడం కాల్ మాట్లాడాలి, మళ్ళీ వీడియో ఆన్ చేసుకోవాలి, ఆర్డర్ తీసుకోవాలి, ఎంతో లోపల ఇవ్వాలి. ఇలా ఉంది ప్రాసెస్ అయితే. చూద్దాం, ఏదో ట్రై చేస్తా గైస్. ఇంకొక ఆర్డర్ వచ్చింది, ఎట్లా మా మేడం కాల్ చేస్తుంది చూపిస్తాడు చూడండి. అదిగోండి కార్ మా ఇంటి దగ్గరికి అనమాట, మాకే అనమాట అది. మా ఇంటి దగ్గరికి ఖాళీ చేసే ముందే మనమే తీసుకొని వెళ్దాం. చెప్పలే ఆర్డర్ వచ్చింది అద్దా. ఫుడ్ ఐటమ్స్ నాకు తెలుసు, ఇదంతా ఫుడ్ అనమాట. ఇప్పుడు ఒక సెకండ్ పెట్టేసినాం ఇప్పుడే. ఇదే అనమాట పెద్ద ఆర్డరు. ఈ ఆర్డర్ అయిపోతే ఇంకా అయిపోయాయి అనమాట. మ్యాక్సిమం ఇంకా కాస్ట్ తగ్గుతాయి. ఇప్పుడు వస్తే రావచ్చు, లేనిలే. ఆర్డర్లు ఇవినాయి. ఇప్పుడు మాకున్న ఫుడ్ ఇస్తారు. అందరూ లోపలనే కూర్చొని ఉన్నారనమాట. అది చిన్నది కింద దివాణి లెక్కుంది, అందరూ ఆడే కూర్చొని తింటున్నారు. ప్లేట్లు అన్నీ పెట్టి పని మనుషులు అందరూ బిజీగా ఉన్నారు. అందుకనే మా నాకు ఖాళీ చేస్తున్నట్టుంది.
ఇంకోటి వచ్చింది బండి మా ఇంటికేనా కాదులే అయిపోయింది గాయస్ ఇక్కడతో మన డెలివరీ తగ్గిపోతాయి అనమాట డెలివరీ చేయడం తగ్గిపోతాయి ప్రజెంట్ అయితే ఇంకా ఫుడ్ ఇస్తారు ఫుడ్ తినిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఏం స్టార్ట్ అవుతాయి అంటే కూల్ డ్రింక్స్లు కేక్ పక్కా వస్తుంది ఫ్రైడే చూపిస్తుంది కూడా నా గెసింగ్ ప్రకారం చెప్తాను కేక్ అయితే పక్కా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క వారం వస్తుంది ఈ వారం కూడా వస్తుంది మళ్ళీ ఇంకా సాయంత్రం అయితే కనుక కేఎఫ్సీలు బర్గర్లు ఇవి వస్తాయి ఎక్కువ అన్నీ చూపిస్తాయి ఈరోజు ఎలా ఉంటుంది నా డే ఓకేనా మిస్ కాకండి బాగుంటుంది ఈరోజు అలా నేను కూడా వచ్చిన ఆర్డర్ పోతానా ముందు నేనే మా మేడం కాల్ ఎక్కి పోయి తీసుకుంటా చూపించేదే అదిగండి కార్ వచ్చి మా ఇంటి దగ్గర అయిందంటే అది మాకేగా 100% నమ్మకం ఫోన్ చేస్తుంది మా మేడం చెప్పలే మా మేడందే తెలుసు వచ్చదని కేకా ఓకే థ్యాంక్ యూ నూర్ సిస్టర్ మా పని మనిషి వచ్చిందనమాట మా పని మనిషికి ఇచ్చేసిన ఆర్డర్ అయితే మా పని మనిషికి ఇచ్చేసిన మా మేడం కాల్ చేసి మూడు నేనే తీసుకున్నాను చెప్పలే కేక్ అంటే చెప్పలే కేక్ వస్తుంది నాకు తెలుసు వచ్చింది నమ్మకం మనకు కేక్ వస్తుంది అన్నీ వస్తాయి నమ్మకం చెప్పలే 100% చెప్పినా కేక్ వస్తుందని చెప్పి వచ్చింది ఇంకా ఇప్పుడు నాకు ఇంకా ఆర్డర్లు అయితే రావు మా ఇంటికి మ్యాక్సిమం ఇప్పుడు అందరు తినిన తర్వాత ఇంకా ప్రజెంట్ అయితే ఫుడ్ ఇస్తారు అందుకని డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నా ఇంచి చూస్తూ ఉండొచ్చు అని చెప్పి ఫుడ్ ఇవ్వగానే వెళ్ళిపోదాం ఓకే అయితే మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట చుట్టాలలో ఒక డ్రైవర్ అనమాట ఆ డ్రైవర్ని మా బాబండి అతను నీతో పాటు పెట్టుకో కొద్దిసేపు అంటుంటాడు హాయ్ బాయ్ సలాం అలైకుం అదే అనమాట కారు అతనే అనమాట అంటే వాళ్ళ కోటలో తీసుకొని వచ్చిండు ప్రజెంట్ అయితే ఇక్కడే కూర్చోబెట్టుకున్నా తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి తినాలి అతను వచ్చి ఇదేంది రూమ్ ఇది ఎట్లుంది అంట కేసాయే బాయ్ రూమ్ కేసాయే అవులే మా రూమ్ షాక్ అవుతున్నాడు చూడండి ఏం ఫుడ్ ఇచ్చిందో చూపిస్తాను వచ్చేసి లైక్ కర్రీ అనుకోండి మా ముగ్గురు పెద్ద ప్లేట్ ఇచ్చారు ఇది మా ముగ్గురికి అనమాట ఫుడ్ ఇప్పుడు ఉంచడమే నేనైతే ఇప్పుడు పైన కూర్చొని తింటున్నా మన ఫుడ్ బిర్యానీ అనమాట మనం ఎప్పుడు పైన కూర్చొని తింటున్నాం సో మనం పైకి అయితే మనం వచ్చేసినాం ఇదే మన అడ్డా ప్లేస్ యాక్చువల్ అయితే మనం ఎప్పుడు ఇన్ని తింటాం బిస్మిల్లా టేస్ట్ బాగుంది సూపర్ ఉంది తినేసి కలుద్దాం పాపం వాళ్ళిద్దరు తింటున్నారు తినేసి కలుద్దాం మన వల్ల ఒక డిస్టర్బ్ కాకూడదు తినేసరికి దీని మైక్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అది మ్యాగ్నెట్ ఉంటుంది కదా అది లేదనమాట ఏడ పడిపోయింది మొత్తం అంతా తినే అవపడతలేదు ఇక్కడ మొత్తం ఎక్కడ తినే అవపడతలేదు ఏడబడిపోయిందో మ్యాగ్నెట్ మొత్తం ఎతకాలి ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు తినే అవపడలేదు కానీ చూడండి సడన్గా ఏడుంది అది నేను ఫుడ్ కోసం అని కిందికి వంగుతాను నేను అనమాట అప్పుడు చూడండి ఏడబడిందో ఇక్కడ అతుకుంది వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ అతుకుంది వచ్చి ఎంత బాగా అతుకుందో చూడండి సడన్గా ఎటపోయింది అనుకున్నా ఫైనల్గా దొరికేసింది ఎటపోయిందబ్బా కొత్త మైకులు ఇవి కొనుక్కొని కూడా ఒక 10 రోజులు కావాలి అనుకుంటాను నిన్న ఆడ అతుక్కుంది నేను ఇట్లా ఫుడ్ కోసం అని పైనుంచి వంగేటప్పుడు ఆడ అతుకున్నట్టుంది దొరికేసిందిలే ఫైనల్గా గుండెకాయలు గాల్లో ఎగిరిపోయినట్టు అనిపించింది ఇది మ్యాగ్నెట్ పోతే ఇంకా అయిపోయాయి అనమాట ఈ మైక్ పరిస్థితి సో ఈ మ్యాగ్నెట్ జాగ్రత్తగా చూసుకోవాలి స్వీట్లు ఇచ్చిందనమాట మా పని మనిషి అతనేమో కార్లో కూర్చున్నాడు అతను ఈయనకి ఇప్పుడే స్వీట్స్ ఇచ్చి వెళ్ళిపోతున్నా ఇంటి లోపలికి ఎవడు కూర్చున్నాడు బయట తిన్న తర్వాత నుంచి అసలు డ్యూటీనే పల్లె ఖాళీగానే ఉన్నా ఇంకా టీ అయితే కాంచుకుని తాగుతున్నా జస్ట్ అలా కొంచెం ఇప్పుడే ఇంకా తిన్నా కదా తిని కూడా 1 గంట అవుతుంది ఇంకా ఈవినింగ్ మనకు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి ఈజీగా టీ కాంచుకుని తాగితే పని అయిపోతుంది చూద్దాం ఏమైనా డ్యూటీ చెప్తారేమో మ్యాక్సిమం ఎవరు చెప్పరు అనుకుంటా మా ఇంట్లో అందరూ చుట్టాలు చూసినారు ఇల్లు మొత్తం చుట్టాలే ఉన్నారు సో మనకైతే డ్యూటీలో ఏం పడవు మ్యాక్సిమం నాకు తెలిసినందులో సో ఇంకా టీ తాగేసి కూర్చొని వీడియోస్ అయితే ఎడిట్ చేసుకున్నాం అంతే మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు నా నుంచి మళ్ళీ ఇంకా ఆర్డర్లు అయితే వస్తాయి చూద్దాం ఎన్ని ఆర్డర్లు వస్తాయి మళ్ళీ ఇప్పుడు నైట్ టైమ్స్కి ఓకే టీ కూడా రెడీ అయిపోయింది ఇంకా టీ తాగితే ఇంక అంతే టీ తాగుతూ ఇంకా రెస్ట్ తీసుకోవడమే మ్యాక్సిమం ఏం డ్యూటీలు ఏం పడవు బట్టలన్నీ నిన్న ఉతికింది అనమాట బట్టలన్నీ ఇప్పుడు మడత వేసుకోవాలి ఆ బట్టలు మడత వేసుకుంటే ఇంకా అయిపోతుంది టీ తాగేసి ఇంకా బట్టలు మడత వేసుకుంటా అంతే మ్యాక్సిమం మా ఫ్రెండ్ గారు అయితే చుట్టికి వెళ్ళిపోయాడు వానికి చుట్టి అనరా ఈరోజు వాడు వెళ్ళిపోయాడు ప్రజెంట్ నేను ఎక్కువ ఖాళీగా అయితే ఉన్నా రూమ్లో
అతను చాలా తిని కూర్చున్నాడు డ్రైవర్. అతను పోయి కార్లో కూర్చున్నాడు మా రూమ్లో తట్టుకోలేక. మా రూమ్ చిన్నదనేసి నార్మలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా తమ్ముడు వస్తున్నాడంట. మా అమ్మ మా తమ్ముడికి ఫుడ్ ఇచ్చింది. అంటే ఇంకా వాడేటా మా తమ్ముడు వేస్తున్నాడు కదా, సో వాడు తింటాలని చెప్పి ఫుడ్ ఇచ్చిందనమాట. కేకు, బిర్యానీ రైసు. అబ్బా మాటలో ఇచ్చాడు ఫుడ్ వానికి అనమాట. ఇది మా అమ్మ ఇచ్చింది ఇప్పుడే చేసి. అంటే మా ఇంట్లో మధ్యాహ్నం ఉంటుంది కదా, అది నువ్వు ఎట్టా మా తమ్ముడు రూమ్లోకి వెళ్ళి చేసుకొని తినాలనేసి. ఏంది రా ఆ టీషర్ట్ ఇప్పవాంగా. వాలేకుమ్ సలాం. స్లోని జైన్ అల్హమ్దుల్లా. ఓకే బాయ్, ఎంజాయ్ పండుగ. బాయ్ బాయ్. సరే సరే జాగ్రత్త పో. పాపం ఇంక ఎప్పుడు చూడండి మా ఏరియా డ్యూటీ పడుతుంది 4 మంది నుండి. ఆర్డర్లు స్టార్ట్ అయిపోయినాయి గైస్. మళ్ళీ మా మేడం కాల్ చేసింది, ఆర్డర్ వచ్చింది బయటికి తీసుకొని రాపని. వస్తాను పోతున్నా. స్టార్ట్ అయిపోయినాయి నాకు తెలిసిన ఆర్డర్లు. ఇంకా పిచ్చ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆర్డర్లు బయటకు చూస్తే ఆర్డరే లేదు. ఆమె ఏమో ఆర్డర్ వచ్చిందని ఫోన్ చేసింది. బయట చూస్తే ఆర్డరే లేదే. ఆడిపోయింది బా. ఇదే నాకు 50 స్టార్ తీసు. ఇదే అంట, ఇవేనే అంట. కిలోమీటర్ దూరంగానే ఫోన్ చేసిండు. ఏమొచ్చింది ఆర్డర్ వచ్చింది అనమాట. 2 ఆర్డర్లు, ఈ ఆర్డర్తో పాటు ఈ ఆర్డర్. మొత్తం ఈరోజు అన్ని ఆర్డర్లే అనమాట. ఆర్డర్లు. ఇంట్లో పార్టీ జరిగిందే అయిపోయింది. ఇంకా ఆ ఇంట్లో మిగిలిన ఫుడ్ మొత్తం ఇప్పుడు పోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి. మా పని నుంచి పిలిచి బయట పెట్టిందంట. తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తాను. చూడండి చూపిస్తాను చూడండి. ఈ 2 పెద్ద కవర్లకు ఈ కవర్ నాకు పోయింది ఇచ్చింది. అమ్మా ఈ ఫుడ్ అంతా ఎత్తుకొని వెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలా. వచ్చేసిన ఫ్రిడ్జ్ దగ్గరికి మొత్తం తీసుకొని చూడండి. ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీగా ఉంది కదా. నేను తీసుకొచ్చినట్టు అన్నీ పెట్టేస్తే ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోతుంది. ఓ ఎబో చూడండి, ద్రాక్ష కొనకొచ్చుకుంటారు, తినేదిలే ఏంలే. ద్రాక్ష మొత్తం. కేక్, ఇది ఈరోజుదే కేక్. రుబియాన్, అది రుబియాన్ అంటే అది రొయ్యలు. ఇది వచ్చేసి రైస్. ఇక్కడ ఆల్రెడీ ఎవరు ఇది పెట్టారు చూడండి, శనగలతో చేసి ఉంటారు కదా అది. మొత్తం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. దన. ఇది చూడండి కుబుసులు. అరటి పండ్లు బాగానే ఉన్నాయి. అరటి పండ్లు మెత్తవల్లే. ఇది వచ్చేసి బిర్యానీ. ఇవన్నీ ఇప్పుడే గైస్. చూడండి మైనస్లు ఇవన్నీ. చాక్లెట్లు. ఓడి అమ్మ. చూడండి ఇవన్నీ కుబూసులే. కుబూసులు అన్నీ ఇక్కడ లాస్ట్లో పెట్టేస్తున్నా. చిప్స్ బాబా, ఉల్లగడ్డ చిప్స్. ఇవన్నీ మాకు కూడా ఇవ్వరు ఫ్రిడ్జ్లో, అంత బాగా పెడతారు మా పని మనుషులు. కేఎఫ్సి, సలాడ్, నిమ్మకాయలు, ఇదంతా. మటన్ పులుసు చూడండి, సూపర్గా ఉంది మటన్ పులుసు. మటనా బీఫ్ పులుసు ఇదంతా. బీఫ్ పులుసు ఈడ పెట్టేద్దాం. అయిపోయింది అనమాట. ఫ్రిడ్జ్ నిండిపోయింటుంది చూడండి దెబ్బకి. మొత్తం ఇవన్నీ ఇప్పుడు పార్టీ జరిగింటే మిగిలిపోయిన ఫుడ్ అంతా ఇదంతా. ఇంట్లో పార్టీ జరిగిన తర్వాత మిగిలిపోయాడు కదా ఫుడ్, అదంతా ఇప్పుడే పెట్టేస్తాం. ఎందుకంటే ఎవరైనా తీసుకుని వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు అనేసి అట్లా. చాలా ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం. వీళ్ళు తినేదానికన్నా ఎక్కువ ఆర్డర్లో పెట్టుకుంటారు. తినేదేమో కొంచెం, ఆర్డర్లో పెట్టే డబ్బులేమో ఎక్కువ. అట్లుంటుంది. అయిపోయింది గాయస్, పెట్టేసి వచ్చినాం. చూసారా, ఆ ఫుడ్ అంతా బాగుంటుంది అనమాట. పెళ్ళి హీట్ చేసుకుని తినొచ్చు నచ్చినాక. ఎందుకంటే అది ఈరోజు వచ్చిందే కాబట్టి. చాలామంది ఇంతకుముందు ఒక కామెంట్ పెట్టాడు అనమాట ఒకతను, కువైట్లో ఫ్రిడ్జ్లో ఫుడ్ ఎలా ఉంటుందో మాకు తెలుసులేరా అది ఇది అని చెప్పి. నువ్వు పెట్టడం తప్పులేదు. ప్రజెంట్ నేనేందంటే మా ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మా ఇంట్లో ఫుడ్ గురించి చెప్పిన. నేను అన్ని ఫ్రిడ్జ్ల గురించి, కువైట్లో ఉన్న అన్ని ఫ్రిడ్జ్ల గురించి నేనేం చెప్పలేవు అక్కడ. ఓకే, నేను మా కువైట్ ఇంట్లో వచ్చే ఫుడ్డే నేను ఏ తినని ఫ్రిడ్జ్లో అన్నం పెట్టిన అంటే కనుక అది నేను బాలేకపోతే నేనే అక్కడ పడేస్తాను పక్కన డస్ట్బిన్లో మీకన్నా ముందు.
నేనే పడేస్తా, పెట్టాను లోపల ఓకేనా. మ్యాక్సిమం నైట్ ఫుడ్ కూడా వచ్చేస్తుంది. చూసేద్దాం ఏం ఫుడ్ ఇస్తారో మాకు. అయితే ఇప్పుడు మేము ఫ్రిడ్జ్లో పెట్టినారు కదా, మా మటుకు తీసింటారు, అదే ఇస్తారు మాకు. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిందే బాగుంది ఫుడ్. నేను అదే అడుగుతా, ఒకవేళ అది ఈకపోయాకో నాకు అది అని అడుగుతా. ఎందుకంటే తీసి పెట్టింటుంది మా పని నుంచి, తీసిపెట్టి అంటే ఇంకా ఎక్స్ట్రా రేపటికి ఉండేది బాగుంటుంది చూసినారా, అదంతా ఇప్పుడు మధ్యాహ్నం వచ్చినంతా ఏదో ఫ్రిడ్జ్లో పెట్టింటా. ఎవరైనా తింటారనేసి చాలా మంది తీసుకొని వెళ్తారు తలాపతి వాళ్ళు. ఇప్పుడు చూడండి గ్రేప్స్, మంచి గ్రేప్స్ అవి. నేను తీసుకోవచ్చు, కానీ బయట ఉంటే ఎవరు కూడా తింటారు, మాకు ఏంటో కూడా ఇస్తూ ఉంటారు అని చెప్పేసి నేను తినను అనమాట. సో అక్కడ పెట్టేస్తా. ఇస్తూ ఉంటారు కదా మాకు, ఏయో కూడా ఇస్తూ ఉంటారు, స్వీట్స్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు, ఏయో కూడా ఇస్తూ ఉంటారు మాకు. వాళ్ళు ఇచ్చాను బయట పెట్టేస్తే పాపం ఎవరైనా తింటారు కదా. చాలామంది తలాపతి వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు చాలామంది వచ్చి తీసుకొని వెళ్తారు. నేను ఒకరోజు అయితే కూల్ డ్రింక్స్ కార్టూన్ ఉంటుంది కదా, మ్యాంగో, మా బాబు ఇచ్చిన అనమాట, ఎత్తగా అట్నే పెట్టేసిన. ఎంతమంది ఆ కార్ ఆపి అప్పుడప్పుడే అందరికి పనిచేసిన నేను. ఇదే ఇలా ఉంటుంది కువైట్లో. అలాంటి ఫ్రిడ్జ్లు కువైట్లో చాలా ఉంటాయి, అడుగుంటాయి. మనం ఆపుకొని మంచిగా ఉన్న ఫుడ్ తీసుకొని తినొచ్చు. ఇప్పుడు అతను కమెంట్ పెట్టింది కదా, బాలేని ఫుడ్ పెడతారు అదని చెప్పి. ముందు పెడుతున్నారంటే అది గొప్ప బ్రో. ఇక్కడ ఫుడ్ లేక దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఫుడ్ వేస్ట్ కాకుండా అలా ఫ్రిడ్జ్లో పెడితే ఒకరికైనా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి వచ్చిన థాట్కే ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సింది పోయి, ఫుడ్ దాంట్లో బాలేంది పెడతారు, బాగుండేది పెడతారు. ఇది కాదు పాయింట్, పెడుతున్నారు అది చాలు. తినేవాళ్ళు తింటారు, నువ్వు తినకపోతే అంతే కదా. సో ఇలాంటివన్నీ ఇక్కడ కామన్లే. చలో చూద్దాం ఇప్పుడు మాకేం ఫుడ్ ఇస్తారో. మాకైతే అదే ఇస్తారులే, ఇకపోయినా నేను అదే అడుగుతా పోయి రైస్ కదా అని. ఇంకా అలా మనకి నైట్ కూడా ఫుడ్ కూడా వచ్చేసింది అనమాట చాలాసేపు తర్వాత. యాక్చువల్గా అయితే ఇంకా అసలు డ్యూటీ వల్ల ఏం లేదు, బయట నుంచి ఆర్డర్లు వస్తుంటే అవే ఇస్తున్నా. నైట్ ఫుడ్ కూడా వచ్చేసింది చూడండి. సేమ్ మధ్యాహ్నం అడిగాను అనమాట మా పని మనిషికి, అడిగితే మధ్యాహ్నంది చికెన్ లేదు, ఓన్లీ ఇది ఉంది అని చెప్పి ఇది ఇచ్చింది. ఇది వచ్చేసి రైస్, మధ్యాహ్నం రైస్ ఉందంట, చికెన్ లేదని ఇది కేఎఫ్సీ పెట్టించింది అనమాట. మా మేడం పెట్టిందంట కేఎఫ్సీ. ఇది హుసేన్కి ఇది ఇప్పుడు కేఎఫ్సీతో లాగిచ్చాడం ఇప్పుడు. ఓకే మొత్తం మంచిగా హీట్ చేసుకున్నా అని చెప్పిన, అంటే చల్లది ఇస్తా అని చెప్పి అర్థమైంది కదా, మధ్యాహ్నం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టింటారు. సో హీట్ చేసుకొని తీసుకున్నా అని చెప్తే మంచి హీట్ చేసింది, ఇస్తా కలుతుంది. లాగిచ్చేయడం ఈరోజు నైట్కి ఇంకా ఇదే మళ్ళీ బిస్మిల్లా. కాలుతుంది, బాగా కాలుతుంది. సూపర్ ఉంది బిర్యానీ టేస్ట్. ఇది మధ్యాహ్నం నిజంగా చెప్తున్నా, సూపర్ ఉంది. అందుకని అది అడిగి మరీ ఇదే తెప్పించుకున్నా. ఇదేంది ఇది? ప్రెజెంట్ అయితే ప్లేట్ ఖాళీ చేసేసిన. ఫుడ్ సూపర్గా ఉండేది అనమాట. ఇదే అనమాట గల్ఫ్ కంట్రీస్ అంటే ఇలానే ఉంటుంది. ఫుడ్ బాగున్నప్పుడు మొత్తం ప్లేట్ ఖాళీ, ఎంకాలంగా చూడండి పక్కన పెట్టేసిన. అదే ఫుడ్ బాగాలేనప్పుడు అయితే కనుక పస్తులు ఉండడము, లేదా ఇంకా ఫుడ్ కొంచెం తిని కొంచెం పక్కన పెట్టుకోవడం, ఇలానే ఉంటుంది గల్ఫ్ కంట్రీస్ అంటే. మనస్ఫూర్తిగా ఉన్న తినలేము అప్పుడప్పుడు ఇంకా బాగున్న రోజు ప్లేట్ ఖాళీ, దెబ్బకి అడుస్తుంది ప్లేట్ మనకి. సో ఇలాగైతే ఉంటుంది. అయిపోయింది ఇప్పుడే, ఇంకా తినేసిన మొత్తం అంతా అయిపోయింది అనమాట. సో ఇంక డ్యూటీలు కూడా ఏం పడవు మ్యాక్సిమం, ఇక్కడితోనే మ్యాక్సిమం అయిపోద్ది. సో బట్టలన్నీ కూడా మంచిగా మడత వేసుకున్నాను అనమాట. ఈ బట్టలన్నీ కూడా లోపల అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ వీడియో అయితే ఏం చేస్తున్నా, ఈ డే అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఉంటుంది అనమాట కోవిడ్లో డ్రైవర్ లైఫ్. పని లేనప్పుడు ఇలా ఆర్డర్లు లేని ఇంట్లో పని ఏదో ఒకటి చెప్పించుకుంటూ ఉంటారు. మనిషిని అయితే ఖాళీ అయితే ఉంచారు. ఇలాగైతే ఉంటుంది కోవిడ్లో డ్రైవర్ లైఫ్. వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రేపు ఫుల్ వీడియో తగులుదాం. బై బై.